శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈరోజు మనం 28, 29 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో ప్రతి ప్రాణిలోనూ అంటే నశించే శరీరాల్లో నశించని పరమాత్మను చూసేవాడే నిజమైన జ్ఞాని అని తెలుసుకున్నాం కదా. మరి అలా అందరిలో భగవంతుడిని చూసే ఆ గొప్ప జ్ఞానికి దక్కే ప్రయోజనం ఏమిటి, అతను ఎందుకు పాపాలు చేయలేడు అనే అద్భుతమైన లాజిక్కు ఈ శ్లోకంలో స్వామి వివరిస్తున్నారు. 28వ శ్లోకం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. లోకంలో మనిషి పాపాలు చేయటానికి ప్రధాన కారణం ఏమిటో, దానిని సమదృష్టితో ఎలా జయించవచ్చో చెబుతున్నారు. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం. అంతటా సమానంగా ఉన్న ఈశ్వరుడిని చూడటం. జ్ఞాని అయిన వాడు తనలో, తన స్నేహితుడిలో, తన శత్రువులో, ఆఖరికి వీధిలో వెళ్ళేటటువంటి జంతువులో కూడా ఆ భగవంతుడినే చూస్తాడు. శరీరాలు వేరు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన వేరు కావచ్చు, కానీ వాళ్ళందరిలో ఉన్న అంతర్యామి ఒక్కడే అనే స్పృహలో అతను నిరంతరం ఉంటాడు. న హినస్తి ఆత్మనా ఆత్మానం. తనను తాను నాశనం చేసుకోడు. ఒక మనిషిని మరొక మనిషి ఎప్పుడు మోసం చేస్తాడు, ఎప్పుడు ద్వేషిస్తాడు? వాడు నాకంటే వేరు, వాడు తక్కువ, నేను ఎక్కువ అనుకున్నప్పుడే కదా. కానీ ఎప్పుడైతే ఎదుటివాడిలో కూడా ఆ దేవుడే ఉన్నాడు అని మనం గుర్తిస్తామో అప్పుడు మనం వాళ్ళని మోసం చేయలేం. ఎందుకంటే వాళ్ళని మోసం చేస్తే దేవుడిని మోసం చేసినట్లే. ఎదుటివాడిని ద్వేషిస్తే మనలో ఉన్న దేవుడిని ద్వేషించినట్లు. తన మనసును ఇలా కలుషితం చేసుకోకుండా ఆపుకునే జ్ఞాని అహంకారం అనే పాపంలో పడిపోయి తనను తాను పతనం చేసుకోడు. తతో యాతి పరాం గతిం. అత్యున్నత గమ్యాన్ని చేరుకుంటాడు. ఇతరులకు కీడు చేయని మనసు, దేవుడిని అంతటా చూసే పవిత్రమైన మనసు ఉన్న వ్యక్తికి ఇంకా కర్మబంధాలు అంటే పాపపుణ్యాలు అంటుకోవు. అహంకారం, ద్వేషం లేని ఆ స్థితి వల్ల అతను పరాం గతిం అంటే అత్యున్నతమైన గమ్యస్థానమైన మోక్షాన్ని లేదా వైకుంఠాన్ని చాలా సులభంగా చేరుకుంటాడు. ఉదాహరణకు ఒక గది నిండా అద్దాలు ఉన్నాయనుకోండి. ఆ గదిలోకి వెళ్ళిన వ్యక్తికి ఆ అద్దాలు అన్నింటిలోనూ తన ముఖమే, తన ప్రతిబింబమే కనిపిస్తుంది. అప్పుడు అతను ఆ అద్దాలను పగలగొట్టడానికి లేదా ద్వేషించడానికి ఇష్టపడతాడా? పడడు. ఎందుకంటే అందులో ఉన్నది తనే కదా. తనను తాను ఎవ్వరూ కొట్టుకోరు. అలాగే ఈ ప్రపంచం అనే గదిలో జ్ఞాని ప్రతి ప్రాణిలోనూ తనలో ఉన్న ఆ పరమాత్మనే చూస్తాడు. అందుకే అతను ఎవరికీ హాని చేయలేడు. అందరినీ ప్రేమిస్తాడు. తోటి మనుషులను, జీవరాశులను గౌరవించడమే నిజమైన దైవభక్తి. ఎక్కడైతే అందరూ ఒకటే సమదృష్టి భావన ఉంటుందో అక్కడ పాపం ఉండదు, పతనం ఉండదు అంటున్నారు స్వామి. సమం పశ్య
మహ్యం హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. సమస్త ప్రాణులలోనూ సమానంగా వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుని, ఆ పరమాత్మను ఎవరైతే చూస్తారో వారు తమ మనస్సు లేక అహంకారం చేత తమను తాము పతనం చేసుకోరు. ఆ సమదృష్టి ద్వారా వారు అత్యున్నతమైన మోక్షాన్ని, గమ్యాన్ని చేరుకుంటారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 29వ శ్లోకం. మరి అంతటా దేవుడు ఉన్నప్పుడు లోకంలో కొందరు మంచి పనులు, కొందరు చెడు పనులు ఎందుకు చేస్తున్నారు? అసలు పనులు ఎవరు చేస్తున్నారు అన్న సందేహానికి ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నారు స్వామి. 29వ శ్లోకం. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. మనం చేసే పనులకు, మన లోపల ఉన్న ఆత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని లేదా సంబంధం లేకపోవడాన్ని ఈ శ్లోకం అద్భుతంగా విడమర్చి చెబుతోంది. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః. పనులన్నీ ప్రకృతి ద్వారానే జరుగుతున్నాయి. మనం ఉదయం లేచిన దగ్గర నుండి చేసే పనులు, ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ దేనితో చేస్తాము? మనస్సు, బుద్ధి, శరీరం అంటే కళ్ళు, చేతులు, కాళ్ళు, వీటితోనే కదా. ఇవన్నీ ఇంతకు ముందు చెప్పుకున్న 24 తత్వాలు కేవలం ప్రకృతికి సంబంధించినవి మాత్రమే. ప్రకృతిలోని 3 గుణాలు, సత్వ, రజో, తమో గుణాలు ప్రభావం వల్లే శరీరం పనులు చేస్తోంది. దానికి ఆత్మతో ఎలాంటి సంబంధము లేదు. యః పశ్యతి తథాత్మానం అకర్తారం. ఆత్మ ఏ పని చేయదు అని చూసేవాడు. అకర్త అంటే ఏ పని చేయనివాడు. లోపల ఉన్న ఆత్మకు కోరికలు లేవు, పనులు చేయాల్సిన అవసరమూ లేదు. అది ఒక స్వచ్ఛమైన కరెంటు లాంటిది. కరెంటు ఫ్యాన్కి వెళితే గాలి వస్తుంది, కరెంటు హీటర్లోకి వెళితే వేడి వస్తుంది. ఇక్కడ గాలి, వేడి ఆ యంత్రాల లక్షణాలు తప్ప కరెంటువి కావు. అంటే అవి ప్రకృతి లక్షణాలు తప్ప ఆత్మవి కావు. అజ్ఞాని నేనే ఈ పనులు చేస్తున్నాను అని అహంకారంతో కర్మలను తన ఆత్మకు అంటించుకుంటాడు. కానీ జ్ఞాని ఈ పనులన్నీ నా శరీరము, నా ఇంద్రియాలు, వాటి గుణాలు మాత్రమే చేస్తున్నాయి, నేను కేవలం వాటిని గమనిస్తున్నటువంటి సాక్షిని మాత్రమే అని గుర్తిస్తాడు. స పశ్యతి, వాడే నిజంగా చూస్తున్నాడు. ఈ విధంగా ప్రకృతికి ఆత్మకు మధ్య ఉన్న భేదాన్ని లేదా తేడాను ఎవరైతే స్పష్టంగా దర్శిస్తారో వారే నిజమైన చూపు కలవారు అంటున్నారు భగవానుడు. ఒక ఉదాహరణతో పరిశీలిద్దాం. మీరు ఒక రైల్లో కూర్చొని ప్రయాణిస్తున్నారు అని అనుకుందాం. కిటికీలోంచి బయటికి చూస్తే చెట్లు, భవనాలు, మనుషులు అంతా వేగంగా వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తారు. కానీ నిజానికి అవి పరిగెత్తడం లేదు. పరిగెత్తేది మనం కూర్చున్న రైలు మాత్రమే. అలాగే అజ్ఞానం వల్ల మన భౌతిక శరీరం, రైలు చేస్తున్న పనులన్నీ కదలని ఆత్మ చేస్తోంది అని భ్రమపడుతున్నాం. కానీ ఎప్పుడూ ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండే ప్రయాణికుడు మాత్రమే. ఈ శరీరంలో జరుగుతున్న పాపాలు కానీ, పుణ్యాలు కానీ గుణాల ప్రభావం వల్ల ప్రకృతి చేస్తున్నదే తప్ప లోపల ఉన్న పరమాత్మ కానీ, జీవాత్మ కానీ ఎలాంటి సంబంధము లేదు. ఈ అకృత్వ భావన, నేను ఏమీ చేయటం లేదు అనే భావన
అలవర్చుకుంటే మనిషికి ఏ పాపమో అంటదు. ప్రకృత్యేవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. శరీరం చేత చేయబడు కర్మలన్నీ, పనులన్నీ భౌతికమైన ప్రకృతి గుణాలు మరియు ఇంద్రియాల ద్వారానే జరుగుతున్నాయి అని, మరియు తనలో ఉన్న ఆత్మ తాను ఏ పని చేయడం లేదు, కేవలం సాక్షి మాత్రమే అని ఎవరైతే చూస్తారో వారే నిజమైన సత్యాన్ని చూస్తున్నవారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.